ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు నాకు చాలా 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 కనెక్టింగ్ గా ఉండే ప్లేస్. ప్రతి సినిమా కదా ఇక్కడికి వచ్చి రాస్తాను. సెంటిమెంట్ వైజాగ్ అంటే నాకు. సో సింహాచలం దర్శించుకొని వైజాగ్ లో సంపద వినాయక స్వామిని దర్శించుకుని వెళ్తూ ఉంటాను. ప్రతి స్క్రిప్ట్ ఇక్కడ పూజ చేయించుకొని రాసుకుని వెళ్తూ ఉంటాను. సో సినిమా టు సినిమా ప్రతి సినిమా ఒకదాని మించి ఒకదాని సక్సెస్ అవుతూ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా లాస్ట్ సంక్రాంతి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం. తెలుగు ఇండస్ట్రీ రీజనల్ ఇండస్ట్రీ హిట్ అండ్ 300 కోట్ల పైగా క్రాస్. అండ్ వెంకటేష్ గారు నా కాంబినేషన్ లో థర్డ్ హ్యాట్రిక్ ఫిలిం అండ్ నాకు హ్యాట్రిక్ పొంగల్. ఇలా చెప్పుకుంటూ పోతే ఏరియా వైజ్ కానివ్వండి, రీజనల్ గా చాలా చాలా రికార్డ్స్ క్రియేట్ చేసిన ఫిలిం. ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తే ఇంత పెద్ద సక్సెస్ ఇస్తారనేది ఒక ప్రూవ్ చేసిన ఫిల్మ్. అండ్ మా అందరికి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. మళ్ళీ నేను ఇలాంటి జోనర్స్ ట్రై చేయడానికి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అండ్ ముఖ్యంగా వైజాగ్ లాంటి ఏరియాలో ఒక 20 crores పైన షేర్ చేసిందంటే ఇట్స్ అంటే ఆల్మోస్ట్ చాలా పెద్ద సినిమాలకు ఈక్వల్ గా చేసింది. సో ఇక ఇలా అన్ని ఏరియాస్ వైజాగ్ అనే కాదు, సీడెడ్ కానివ్వండి, సో నైజాం కానివ్వండి, అన్ని ఏరియాస్ లో సో ప్రేక్షకులందరికీ నా పాదాభివందనాలు. వాళ్ళు ఈ సక్సెస్ అవ్వకపోతే ఈ హ్యాపీనెస్ లేదు, ఈ ఆనందం లేదు. సో వన్స్ అగైన్ ప్రతిరోజు చెప్తూనే ఉన్నాం, ఎలాగోలా టీవీ మీడియంలో కానీ వాళ్ళు కలుస్తూ మా ఆనందాన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటూనే ఉన్నాం. ఈ రోజు వైజాగ్ నేను చిరంజీవి గారి నెక్స్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ వర్క్ రావడం జరిగింది. సెంటిమెంట్ గా వచ్చాము. ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతున్నాం. సో వెంకటేష్ బాబు ఫ్యాన్స్ అందరు ఇక్కడే మేము ఒక ఫంక్షన్ చేసుకున్నాం. 50 days వస్తారా సార్ అని అడిగారు. సో వెంకటేష్ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం. సో ఖచ్చితంగా ఆయన అవైలబుల్ లేరు కాబట్టి ఆయన తరపున సో ఫ్యాన్స్ అందరికి వస్తే చాలా సంతోషపడతారని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళ వేడుకలో పాల్గొని వాళ్ళందరితో కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్దాం వచ్చాను. చిరంజీవి గారితో జరగబోతుంది. సో మోస్ట్లీ మే ఎండ్ కల్లా, మే మిడ్ కల్లా స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎలా ఉండబోతుంది అంటే సింపుల్, ఇట్స్ లైక్ మెగా ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. సంక్రాంతి సక్సెస్ చూద్దాం. మీ అందరూ చూస్తారు ఎంత చక్కగా ఈవెంట్ కండక్ట్ చేస్తారు వెంకటేష్ బాబు అభిమానులు. ఈరోజు గాజువాకలో ఒక గొప్ప చరిత్ర సృష్టించారు. ఈరోజు గౌరవ అధ్యక్షులు రాంబాబు గాని, అలాగే ప్రెసిడెంట్ చిట్టి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా 50 days ఫంక్షన్. మరి ఈ ఫంక్షన్ కి హ్యాట్రిక్ వెంకటేష్ బాబు గారితో హ్యాట్రిక్ చిత్రాలు తీసి అద్భుతమైన డైరెక్టర్ గా పేరుగాంచిన అనిల్ రావుపూడి గారు ఇక్కడ రావడం మనం చేసుకున్న అదృష్టం. మరి ఆయన మీరు చూశారు, గతంలో బాలబాబుతో భగవంత్ కేసరి ఎక్సలెంట్ మూవీ తీశారు. అలాగే పటాస్ గాని, మరి సర్లేరు నీకెవరు, అలాగే ఆయన చిత్రాలన్నీ సుప్రీం, అన్ని F2, F1, F3 అన్ని కూడా చాలా ఎక్సలెంట్ మూవీస్. రాబోయే చిత్రం చిరంజీవి గారితో కూడా కొత్త చిత్రాన్ని శ్రీకారం చుట్టారు. విశాఖపట్నం అనేసరికి అనిల్ రావుపూడి గారికి బాగా సెంటిమెంట్ ఉన్న ప్రాంతం. మరి అటువంటి సెంటిమెంట్ ఉన్న ప్రాంతంలో గాజు ఒక ప్రప్రదంగా ఆయన చిత్రాలన్నీ కూడా అద్భుతంగా ఆడడం. ఇదే శ్రీకన్య కాంప్లెక్స్ లో సుమారు 8 చిత్రాలు కూడా ఆయన సినిమాలన్నీ కూడా 50 days ఈవెంట్ జరగడం అద్భుతంగా జరిగింది. మరి ఈరోజు అభిమానులు కూడా అందరూ కూడా అన్ని ఆ హీరోలకు సంబంధించిన అభిమానులు అందరూ రావడం. వెంకటేష్ బాబు అంటే ముఖ్యంగా మహిళలందరికీ కూడా పెద్దపేట వేసే హీరోగా పేరుగాంచిన హీరో. మరి దగ్గుబాటి ఫ్యామిలీలో అద్భుతమైన ఆర్టిస్ట్ గా పేరుగాంచిన గొప్ప హీరో. సుమారు 3-4 తరాలు కూడా అతను చూస్తారు. కాబట్టి రాబోయే రోజుల్లో వెంకటేష్ బాబుకి ఇంకా మంచి చిత్రాలు రావాలి, ఏదైతే గొప్ప చిత్రాలు తీయాలి, అవి కూడా మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీసి ప్రజలకి మంచి సందేశాన్ని ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ, మరి అనిల్ రావుపూడి గారికి సక్సెస్ ఇచ్చినందుకు అనిల్ రావుపూడి గారికి భగవంతుడి ఆశీస్సులన్నీ ఉండాలి. అలాగే వెంకటేష్ తో మరి గొప్ప చిత్రాలు కూడా అనిల్ రావుపూడి గారితో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ హీరోలు అభిమానించే ఏకైక డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది అనిల్ రావుపూడి. మరి అటువంటి అనిల్ రావుపూడి విశాఖపట్నంలో మన ప్రాంతానికి రావడం, మన ప్రాంతవాసిగా అతనికి సెంటిమెంట్ కూడా ఉండడం కూడా చాలా గొప్ప అదృష్టంగా భావిస్తూ, ఈ చిత్రం మరి నాకు కూడా ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరి పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏదైతే ఆర్గనైజింగ్ చేస్తారో రాంబాబు చిట్టి ఇంత అద్భుతంగా ఇది 100 days ఫంక్షన్ లాగా ఒక గొప్పగా కండక్ట్ చేస్తే 100 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కండక్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది ఈవెంట్, అంత అద్భుతంగా కండక్ట్ చేస్తారు. ఈరోజు అందరికీ మెమోంటోస్ ఇవ్వడం, అలాగే ఆయన కూడా అనిల్ రావుపూడి గారు ఉండి ప్రతి ఒక్కరికి ఫొటోస్ దిగడం కూడా చాలా గొప్పదనం అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. వెంకటేష్ బాబు నటించిన 76వ చిత్రం సంక్రాంతికి వస్తున్న చిత్రం ఎంత గాజు సాధించింది మీ అందరికీ తెలుసు. కాకపోతే ఈ రోజు గాజువాకలో ఎన్నో రికార్డులు సృష్టించి ఇక్కడ 50 రోజులు ప్రదర్శించబడింది. అలాగే ఈ చిత్రంతో 28 చిత్రాలు, గాజువాకలో 28 చిత్రాలు 50 రోజులు పైగా ప్రదర్శించబడిన ఏకైక తెలుగు హీరో ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ విక్టరీ వెంకటేష్ మాత్రమే. అలాగే రోజు 4 గంటలతో 10 చిత్రాలు 100 రోజులు కలిగిన ఏకైక నటుడు కూడా ఒక వెంకటేష్ మాత్రమే. 28 చిత్రాలు 50 రోజులు ఎవరికి లేవు, ఏ హీరోకి లేవు, ఓన్లీ ఫర్ వెంకటేష్ గారికి ఒక్కటికి 28 చిత్రాలు ఇక్కడ 50 రోజులు పైగా ప్రదర్శించబడిన హీరో. కాబట్టి ఆ యొక్క అన్ని సెలబ్రేషన్ చేసుకోవాలని మేము ఈ రోజు ఎంతో ఘనంగా ఇది నిర్వహించాం. ఈ సభకి
ముఖ్య అతిథిగా వచ్చిన డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి మాకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే కన్యశ్రీ కన్యా గుప్తా గారికి, మోహన్ ఫిల్మ్స్ అధినేత వంశీకిషోర్ గారికి, మా 47వ వార్డు టీడీపీ లీడర్, 59వ వార్డు టీడీపీ అధినేత ఈయన మన సిహెచ్ రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే 67వ వార్డు పల్లా శ్రీని గారికి, మరియు శ్రీ వేణుబాబు గారికి, సురేష్ మూసు, అలాగే శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ విజయభాస్కర్ రెడ్డి గారికి కూడా మాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ విధంగా మాకు సహకరించి పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. వాళ్ళు మాకు చాలా సహకారం అందించారు. చాలా ఫ్రెండ్లీగా కూడా మాతో మూవ్ అయినట్టు చేసి మాకు ఇలా చేయండి మళ్ళీ చేయండి వాళ్ళ గైడెన్స్ ఇచ్చి ఆ గైడెన్స్ ద్వారా మేము ముందుకు వెళ్ళాం. కాబట్టి వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మేము పిలిచిన వెంటనే మాతో 100 సినిమా అనేది దేవుడి వల్లే. ఆయన అంతిస్తా అంతా తీసుకున్నారు వెంకటేష్ గారు, కాబట్టి ఆయన అంతిస్తా అంతే. అలాగే తోటి అభిమానులు చిరంజీవి ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా వచ్చి మాతో పాలు పంచుకున్నందుకు వాళ్ళకు కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ విధంగా ఈ సభ చక్కగా ఈ ఫంక్షన్ అయినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ముఖ్యంగా సవనీయంగా వినియోగించుకుంటున్నాం.